మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం చూడండి, 6వ వచనాన్ని చదువుదాం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా హన్న యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచు వచ్చెను అని ఉంది. మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ స్థలంలో ఎల్కానా అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎఫ్రాయిము గోత్రీకుడు. ఎఫ్రాయిము అంటే రెండింతల ఆశీర్వాదము అని అర్థం. రెండింతల ఆశీర్వాదం కలిగినటువంటి ఎఫ్రాయిము గోత్రీకుడైన ఆ ఎల్కానాకు 2 భార్యలు ఉన్నారు. రెండింతల ఆశీర్వాదం కదా, నీకెందుకు 2 భార్యలు అని అడిగితే, మొదటి భార్య పేరు అన్నా. ఆమెకు సంతానం లేదు. ఆమె తనకు చెల్లెలుంటే ఎల్కానా అని ఆమెనిచ్చి పెళ్లి చేసింది. నాకు ఒక మాట గుర్తొస్తూ ఉంది. నేను ఒక ఊరికి వెళ్తే ఆ ఊర్లో ఈ ఎల్కానా అన్న పెనిన్నా గురించి చెప్పండి సార్ అని చెప్పేదానికి ఒక ఆయన అంటాడు, సార్ అదేదో ఎలక తరువాత అన్న తరువాత పిల్లు ఏదో ఉంది కదా సార్, అది చెప్పండి మాకు అని. ఎలక అన్న పిల్లి ఎదురా బాబు నాకు తెలీదు అని అంటే, సార్ బైబిల్లో ఉండేదే నేను చెప్తా ఉన్నానని. ఆ పక్కనుండే పాస్టర్ గారు అన్నారు, నువ్వు ఆగవయ్యా, అయ్యగారు వాడు చెప్పేది ఎల్కానా హన్న పెనిన్నా అని పిల్లి అంటా ఉన్నాడు, ఎల్కానా అని ఎలక అంటా ఉన్నాడు. వాడు బైబిల్ అంత బాగా వానికి తెలుసు అని. నేను అడిగిన, ఏం చదివినావు తమ్ముడా అంటే, చదువు లేదు సార్, మా అయ్యగారు చెప్పింది నేను గుర్తుపెట్టుకున్నాను అని అన్నాడు. అంటే చాలామందికి బైబిల్లో పేర్లు పాపం తెలియవు. అవి తిరక్క చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎల్కానా హన్న పెనిన్నా అనని మంచి పేర్లు అవి, దయచేసి గమనించాలి. వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ పట్టణము నుండి యెరూషలేము పట్టణానికి దేవుని ఆరాధించేకి వెళ్ళేవారు. ఆ రోజుల్లో ప్రయాణ సౌకర్యాలు లేవు. వారు కలిగి ఉంటే గాడిదల మీద ప్రయాణమై వెళ్ళేవారు, లేకపోతే కాలినడకన వెళ్ళేటటువంటి వారు. యేసుప్రభులు వారు 12వ సంవత్సరం వచ్చినప్పుడు కూడాను మరియా, యోసేపు ఆ కుటుంబీకులంతా కూడా కాలినడకనే వెళ్ళేవారు నజరేతు నుండి యెరూషలేముకి. వీళ్ళు రామపట్టణము నుండి యెరూషలేము పట్టణానికి వెళ్తున్నారు. ఎల్కానా హన్న పెనిన్నా. ఎల్కానాకి పిల్లలు ఉన్నారు. వాళ్ళు చాలా దూరం ప్రయాణం చేయాల. నేను చూసిన రామపట్టణం చూసిన, నజరేతు చూసిన, యెరూషలేము చూసిన, చాలా మైళ్ళ దూరం ఉంది. నాకు అనిపించింది ఆ రోజుల్లో ఎడారి అడవులు వాటి మధ్యలో ఎట్లా ప్రయాణం అయిపోయారు యెరూషలేము పట్టణానికి అని. వారు అంత దూరం ప్రయాణమైపోవటానికి గల కారణము దేవుని పట్ల వారికున్న ఆసక్తి. దేవుని పట్ల వారికి ఉన్నటువంటి ఆసక్తి. వారు వెళ్ళి ఆ దేవాలయంలో ప్రార్థన చేసుకొని అక్కడ వాళ్ళు సంవత్సరం అంతా దేవుడు వారికి చేసిన మేళ్లకు కృతజ్ఞతలు చెల్లించి అక్కడుండే
ప్రవక్త దగ్గర ప్రార్థనలు చేసుకొని వచ్చేవారు. అయితే విచిత్రం ఏమిటంటే ఈ కుటుంబంలో హన్న అనేటటువంటి తల్లి మందిరానికి పోవునప్పుడు అంతా కోపముతో వెళ్ళేది. ఈమెకి కోపం పుట్టించే ఆమె ఎవరంటే సొంత చెల్లి పెనిన్నా. అంటుంది, అస్సలు నీకు సంతానం లేదు, నీకు పిల్లలు లేరు, నువ్వు గొడ్రాలివి అని ఏదో మాట్లాడేది. అందుకు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడంతా కోపంతో వెళ్ళేది. దేవుని పిల్లలు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మనము మన విషయాలు బాగా ఆలోచించుకోవాలి. నేను వెళుతున్నది దేవుని మందిరానికి, అంటే దేవుని దగ్గరికి వెళ్తున్నాను. దేవుని దగ్గరికి వెళ్తున్నటువంటి నేను ఆ దేవుని సన్నిధానంలో చేసే స్తుతి, చేసే ప్రార్థన, నేను వినేటటువంటి వాక్యము ప్రతి ఒక్కటి దేవునికి అంగీకారంగా ఉండాలి. అప్పుడు నేను ఎలాగ వెళ్ళాలి అనే ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ఈ విషయాన్ని సొలొమోను రాజు చాలా మంచిగా చెప్తాడు. మీరు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. మందిరానికి వచ్చేటప్పుడు మన ప్రవర్తన బాగుండాలి. కోపంతో, లేకపోతే ఇతరుల మీద పగ, ఇతరుల మీద అసూయ, ఇతరుల మీద ద్వేషము, ఇటువంటివి కలిగి మనం దేవుని దగ్గరికి రాకూడదు. ఆ రీతిగా వస్తే మనం దేవుని దగ్గరికి వచ్చాము కానీ దేవుడు మన దగ్గరికి రాడు. ఎందుకంటే మనకు ఆయనకు మధ్యన కోపం ఉంది కాబట్టి, మనకు ఆయనకు మధ్యన విరోధం ఉంది కాబట్టి, మనకు ఆయనకు మధ్యన అబద్ధాలు ఉన్నాయి కాబట్టి, దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు నిజంగానే దేవుడు మన ప్రవర్తనను చూస్తాడు. ఆయన ప్రవర్తన అంటే మనం మాట్లాడే మాటలు, మన ఆలోచనలు, మన హృదయ తలంపులు, మనం నడిచే నడవడిక, ఇవన్నీ కూడా ఆయన జాగ్రత్తగా చూసి నా ప్రవర్తన బాగుంటే ప్రభు నా దగ్గరికి వస్తాడు. నా ప్రవర్తన బాగులేకపోతే ప్రభు నా దగ్గరికి రాడు. ఎన్ని సంవత్సరాలైనా ప్రభువే, నేనే. మనం చాలాసార్లు అంటాం, చాలా ఏండ్ల నుండి విమానాల గుడికి వస్తూ ఉన్నాం. ఏం గుడికి? విమానాల గుడికి వస్తాను. పాస్టర్ ఉన్నాడు రాజశేఖర, ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు కానీ మాకేం జరగలేదు. నా పేరేమో రాజశేఖర, వాళ్ళు పుణ్యం రాక్షసి అనలే. గుడి ఏమో విమానాల గుడి అంటారు. సరే, గుడి పేరు ఏదన్నా కానీ, పాస్టర్ పేరు ఏదన్నా కానీ, అయితే ప్రభువు మాత్రము పక్షపాతి కాడు. ప్రభు చాలా మంచోడు. ఆయన అందరికీ మంచి దేవుడే. మంచి వాళ్ళు ఎప్పుడు మంచే చేస్తారు. దేవుడు మంచివాడు కాబట్టి మనకు ఆయన మంచే చేస్తాడు. దేవుడు చెడ్డవాడైతే ఆయన మనకెప్పుడు మంచి చేయడు, మనకు చెడే చేస్తాడు. కాబట్టి మంచి దేవుడు నాకు మంచి చేయలేదు అంటే నేను మంచివాడు కాదు కాబట్టి, ఆయన మంచివాడు, ఆయన మంచి చేస్తాడు. నాకు మంచి చేయలేదంటే నేను మంచోడు కాదు కాబట్టి, నేను మంచోడు కాదంటే నేను మందిరానికి వెళ్తూ ఉన్నాను కదా, బాప్తిసం కూడా తీసుకున్నాను కదా, పాస్టర్ గారు నాకు బాగా తెలుసు కదా, కానుక కూడా ఇస్తూ ఉన్నాను కదా, ఎన్నో చెప్తాం మనం. అయితే ఇక్కడ ఆ కుటుంబంలో ప్రభు ఆత్మ ద్వారా చెప్పబడిన మాట, మందిరానికి మీరు వెళ్తున్నారు, ఒక కుటుంబం కూడా వెళ్తుంది. ఎల్కానా, హన్నా, పెనిన్నా చెల్లెలు అక్కని బాగా
మాటలతో విసిగించి కోపం పుట్టిస్తూ ఉంది. ఈమెమో అక్కను వచ్చి చెడుగా మాట్లాడుతుంది. అక్కేమో చెల్లెల మీద కోపం ఉంది. ఇద్దరు మందిరానికి వెళ్తా ఉన్నారు. వాళ్ళ అర్పణలు తీసుకొని వెళ్తా ఉన్నారు. ఏడాదికి ఒక్కసారి ఆ రోజుల్లో దేవుని వాళ్ళు దర్శించేవారు. అయితే అక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే, ఆమె కోపముతో వెళ్ళెను గనుక యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసినని బైబిల్ సెలవిస్తాను. ఆమెకి అవసరమైన సంతానం దేవుడు లేకుండా చేశాడు. మన జీవితంలో మనకెన్నో అవసరాలు ఉన్నాయి. నా భర్త మారాలి, నా పిల్లలు మారాలి, నేను బాగా చదువుకోవాలి, మా పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలి, నా కుమార్తెకు ఒక మంచి భర్త, నా కుమారునికి ఒక మంచి భార్య, మేముండటానికి ఒక చిన్నపాటి గృహం. ఈ రీతిగా మనకి ఎన్నో అవసరాలు ఉన్నాయి, నాకు కూడాను. అయితే మంచి దేవుడు నా జీవితంలో చెయ్యలేదంటే దాని అర్థం నేను మంచివాడు కాదు.